ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ఉత్తర అంచులలో వంశధార నాగవళి నదుల మధ్య సారవంతమైన నేల యొక్క పచ్చదనంతో విరజిల్లుతున్న ఒక చారిత్రక పట్టణం. శివుణ్ణి అన్ని టెంపుల్స్లోనే లింగ రూపంలో కొలుస్తారు కదా, ఈ ఒక్క టెంపుల్లో మాత్రమే ముఖ రూపంలో కొలుస్తారు. అందుకే శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం అని వచ్చింది. శ్రీముఖలింగం ఆలయం శతాబ్దాల చరిత్ర చెబుతుంటే కళింగపట్నం బీచ్ సముద్ర తీర వైభవాన్ని, సాలిహుండం బౌద్ధ మహిమానత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కంపల్సరీ ఇలాంటి ఏరియాస్ని విజిట్ చేయాలండి, ఎందుకంటే ఒక 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు టచ్ చేసిన రాక్స్ అవన్నీ కదా. శ్రీకూర్మం ఆలయం ప్రపంచంలో ఏకైక కూర్మావతార క్షేత్రంగా భక్తులను ఆకర్షిస్తే, అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం సూర్యాదనకు ప్రతీకగా నిలుస్తుంది. వెల్కమ్ టు ద హిస్టారికల్ డివోషనల్ టౌన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం. హాయ్ ఫ్రెండ్స్, విజయనగరం ట్రిప్ ఫినిష్ చేసుకుని శ్రీకాకుళం అయితే స్టార్ట్ అయ్యాను. ముందుగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి అతి సమీపంలో ఉన్న శ్రీముఖలింగం టెంపుల్కి అయితే వెళ్తున్నాను. వంశధార నదీ తీరంలో ఆధ్యాత్మిక కాంతిలా వెలిగిపోతుంది శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం. 9వ శతాబ్దంలో తూర్పు గంగ వంశాధిపతులచే నిర్మించబడింది ఈ టెంపుల్. ఈ టెంపుల్ కళింగ శిల్పకళకు ప్రతీకగా నిలుస్తూ ఆ కాలంలోని మహత్తర శిల్ప వైభవాన్ని చూపిస్తుంది. తూర్పు గంగ రాజులు శైవ భక్తులు కావడంతో ఈ ప్రాంతంలో అనేక శివాలయాలను నిర్మించారు. అందులో అత్యంత ముఖ్యమైనది శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీని పిలవడానికి కారణం ఇక్కడ శివలింగం స్వయంభుగా వెలిసిందని చెబుతారు. శివుణ్ణి అన్ని టెంపుల్స్లోనే లింగ రూపంలో కొలుస్తారు కదా, ఈ ఒక్క టెంపుల్లో మాత్రమే ముఖ రూపంలో కొలుస్తారు. అందుకే శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం అని వచ్చింది. ఆలయంలో 3 ప్రధాన గర్భగృహాలు ఉన్నాయి. వీటిలో మధ్య గర్భగృహంలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి, పక్క గర్భగృహాలలో భీమేశ్వరుడు మరియు భువనేశ్వరుడు విరజిల్లుతున్నారు. ఈ 3 ఆలయాలను ఒకే రీతిలో కట్టడం ఆ కాలంలోని ప్రత్యేకత. ఆలయ గోడలపై, స్తంభాలపై రాతి శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. రామాయణం, మహాభారతం, పురాణాల కథలు, నృత్య భంగిమలు ఇందులో శిల్పరూపంలో కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు వంశధార నదీ స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టా బ్యారేజ్ హీరమండలం రిజర్వాయర్కి వెళ్తున్నాను. వంశధార నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో గొట్టా బ్యారేజ్ హీరమండలం రిజర్వాయర్ అనుసంధానం ఒకటి. వంశధార నదిపై నిర్మించబడిన గొట్టా బ్యారేజ్ ద్వారా సేకరించిన నీటిని ఆధునిక లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో పైకి ఎత్తి 600 మీటర్ల పొడవైన పైప్ లైన్ ద్వారా హీరమండలం రిజర్వాయర్లోనికి తరలిస్తారు. హీరమండలం రిజర్వాయర్ సామర్థ్యం సుమారు 19 టీఎంసీలు. ఈ జలాశయం నిండితే సుమారు 2 లక్షల ఎకరాల పంట భూములకు నీరు అందుతుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా 1500 గ్రామాలకు తాగునీరు కూడా లభిస్తుంది. ఈ ప్రాజెక్టు వలన ఉద్దానం ప్రాంత రైతులు తమ పంటలకు సమృద్ధిగా నీటిని పొందుతున్నారు. ఒకప్పుడు కరువు కష్టాలు ఎదుర్కొన్న ఈ ప్రాంతం ఇప్పుడు వంశధార జలాలతో పచ్చని పంటలతో నిండిపోతుంది. గొట్టా బ్యారేజ్ హీరమండలం రిజర్వాయర్ అనుసంధానం కేవలం ఒక నీటి ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది రైతుల జీవనాధారానికి పునాది, ప్రాంత అభివృద్ధికి దారితీసే మార్గం కూడా. శ్రీకాకుళం టౌన్ శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. రోడ్స్, మార్కెట్ ఏరియాస్ అన్నీ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు శ్రీకాకుళం ఒక పెద్ద మార్కెట్ క్యాపిటల్. పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, సపరేట్ మార్కెట్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం టౌన్లో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం 7వ శతాబ్దంలో కళింగ గోపరాజు దేవేంద్ర వర్మ చేత నిర్మించబడిందని శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి విగ్రహం ఒకే రాతి బండపై చెక్కబడి ఉంటుంది. దీనిని మయదానవుడు ప్రతిష్ఠించినట్లుగా పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఆలయంలో సూర్య భగవాన్ విగ్రహం పద్మాసనంలో అష్టభుజాలతో దర్శనమిస్తాడు.
ప్రతి సంవత్సరం మార్చి సెప్టెంబర్ నెలల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారిని తాకే విధంగా ఆలయ శిల్ప నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు శ్రీకాకుళం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింగపట్నం బీచ్కి వెళ్తున్నాను. ఈ బీచ్కి నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ నథింగ్. ఇక్కడ శ్రీకాకుళం అనే పేరు ఎంత వైబ్రెంట్గా వినిపిస్తుందో సిటీ దగ్గరలో బీచ్ ఉండడం కూడా అంతే వైబ్రెంట్ టూరిస్ట్ అట్రాక్షన్. గ్రేట్ అండి. లోకల్ పొలిటీషియన్స్ మంచిగా శ్రీకాకుళం పరువు నిలబెట్టి శ్రీకాకుళం టూరిజంని పీక్లోకి తీసుకెళ్తున్నారు. చరిత్ర కలిగిన సముద్ర తీరం, వంశధార నది బంగాళాఖాతాన్ని చేరే చోటు. ఇంకా చరిత్ర చూసుకున్నట్లయితే కళింగ రాజవంశంలో ఇది ఒక ప్రధాన సముద్రపు పోర్ట్ సిటీగా పేరు పొందింది. ఇక్కడ నుండి వ్యాపారులు సముద్రం దాటి బర్మా, మలేషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలన్నింటితోనే వ్యాపారం చేసేవారు. నేటికి ఇక్కడ ఉన్న లైట్ హౌస్ ఆ కాలపు మహిమను గుర్తు చేస్తుంది. బందర్వానిపేట అని చెప్పేసి కళింగపట్నం నుంచి ముందుకు వచ్చాను ఒక 2 కిలోమీటర్లు. నేను యాక్చువల్గా వచ్చాను నిన్న ఈవినింగ్ వచ్చేటప్పటికి వర్షం పడిపోయింది అన్నమాట. ఇక్కడ ఈ లొకేషన్ కొద్దిగా బాగుంది. షిప్స్, బోట్స్ అవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. వీళ్ళు రెడ్ క్రాబ్స్, మొత్తం అన్నీ రెడ్ క్రాబ్సే. మొత్తం అన్నీ షోర్ అంతా రెడ్ క్రాబ్సే ఉన్నాయి. మెయిన్ ఇది ప్యూర్ మత్స్యకార ప్రాంతం అండి. మొత్తం చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ ఏరియా మొత్తం. బందర్వానిపేట అన్నమాట. మొత్తం మత్స్యకారుల ప్రాంతం ఇదంతా. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఎక్కువ ఈ శ్రీకాకుళం కావాల్సిన ఫిషింగ్ అంతా ఇక్కడ నుంచి వెళ్తుంది. పక్కనే కళింగపట్నం బీచ్ బ్యాక్ ఒక 2 కిలోమీటర్స్ అటు సైడ్ వెళ్తాయి. బాగానే ఉంది, కానీ ఇది టూరిజం కాదు, జస్ట్ మీకు చూపించాలనేది వచ్చాను ఇక్కడికి. ఈ శ్రీకాకుళం కళింగపట్నం బీచ్ మధ్యలో సాలిహుండం ఆర్కియలాజికల్ సైట్ ఉంటుంది. కింద గేటు దగ్గర నుంచి పైకి సైట్కి వెళ్ళే దారి మొత్తం మీరు చూస్తున్నట్లు ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలలో ఒకటి ఈ సాలిహుండం. ఇక్కడ నుండి బయటపడ్డ అవశేషాలు, శిల్పాలు, స్తూపాలు అన్నీ కలిసి 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు బౌద్ధం ఎలా వికసించిందో చెబుతున్నాయి. ఈ బౌద్ధ స్తూపాలు 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపాలు అండి. అప్పట్లో బుద్ధిజం బాగా ఉండేటప్పుడు ఇక్కడి నుంచే మొత్తం స్ప్రెడ్ అయ్యేదంట బుద్ధిస్ట్ కల్చర్ని. మన వైజాగ్లోనే ఒక 100 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి కదా తొట్లకొండ, బావికొండ, బొజ్జన్నకొండ అని చెప్పేసి బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్స్. అలాగే సాలిహుండం శ్రీకాకుళం నుంచి ఒక 15-16 కిలోమీటర్ దూరంలో ఉంటుంది డిస్టెన్స్లోనే ఈ సైట్ మొత్తం. ఇది కూడా ప్రసిద్ధి చెందిన బుద్ధిస్ట్ కాంప్లెక్సెస్ అన్నమాట. ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ ఏంటంటే ధ్యాన మందిరాలు అన్నమాట. అప్పుల్లో ఒక 2000 సంవత్సరాల క్రితం ఈ బుద్ధిస్ట్ మోంక్స్ వచ్చి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా వచ్చేవారు అన్నమాట ఈ బౌద్ధ మత ప్రచారానికి. వచ్చి షిప్స్నవి ఈ బీచ్ ఏరియాస్లో యాంకరింగ్ చేసుకొని వచ్చి ఇలా బుద్ధిజాన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేవారు అన్నమాట. అలాంటి ఒక సైటే ఈ సాలిహుండం అన్న సైట్ అన్నమాట. కంపల్సరీ ఇలాంటి ఏరియాస్ని విజిట్ చేయాలండి, ఎందుకంటే ఒక 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు టచ్ చేసిన రాక్స్ అవన్నీ కదా. సో ఒకసారి మనకి చరిత్ర గురించి, హిస్టరీ గురించి మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ బాగుంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఇవన్నీ అడవిలే. ఒక 2000 సంవత్సరాల క్రితం మొత్తం అడవిలే. పక్కన ఈ నది, ఈ వంశధార నది, ఇది హిల్ టాప్. ఈ హిల్ టాప్లోని ఈ బుద్ధిస్ట్ కాంప్లెక్సెస్ అన్నీ సెట్ చేసుకొని వీళ్ళు ధ్యానం చేసుకునేవారు. ఎలా ఉంటుందో ఆ టైంలో ఆలోచించండి. సో ఒకసారి మనం ఇలాంటి సైట్స్ చూసినప్పుడు ఒకసారి మనం బ్యాక్ ఆ సెంచరీస్లోకి వెళ్ళి ఒకసారి ఆలోచిస్తే అదొక ఫిక్షనల్గా ఉంటుంది. ఇది టాప్ మెయిన్ స్తూపా. నిజంగా ఈ యొక్క ప్లేస్ని చాలా క్లీన్గా ఉంచారండి. నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ పెట్టారు, బట్ ఎక్కడ ఒక్క చిన్న ప్లాస్టిక్ ర్యాపర్ కానీ ఒక్క పేపర్ కానీ లేదు. మొత్తం చుట్టూ మంచిగా గార్డెనింగ్తో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా ఇలా ఉండాలి. కొద్దిగా మనకి ఇవేంటంటే మనకి దగ్గర ఉన్నాయి కాబట్టి మనం చూడటం, కానీ ఫారినర్స్ చాలామంది వస్తుంటారు ఇలాంటి సైట్స్కి చూడడానికి, విజిట్ చేయడానికి. అందు గురించే వాళ్ళు వచ్చినప్పుడైనా చూడడానికి లొకేషన్స్ అవి వాళ్ళ లొకేషన్స్ లాగా ఉండాలి. అందు గురించే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్నమాట, ఈ టూరిస్ట్ ఏరియాస్లోకి ఫుడ్ని, ప్లాస్టిక్ని అలౌ చేయకూడదని చెప్పేసి. నెక్స్ట్ అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం గ్రామంలో ఉన్న ప్రపంచంలోనే ఏకైక కూర్మావతార స్వామి ఆలయానికి వెళ్తున్నాను. ఈ దేవాలయానికి 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. చాళుక్యులు, గంగవంశీయులు,
గజపతులు వంటి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించడంలో, అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ఆలయ గర్భగృహంలోని కూర్మశిలా విగ్రహం సముద్ర మదనాన్ని, ఆ మదనంలో క్షీరసాగరానికి ఆధారంగా నిలిచిన అద్వితీయ కూర్మరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయ ప్రాంగణంలో కనిపించే శిల్పాలు, గోపురాలు, ద్వారపాలకులు ఆ కాలపు కళాశైలిని అద్భుతంగా తెలియజేస్తాయి. అదేవిధంగా ఇక్కడ జరిగే చక్రస్నానం, దోపిడీ ఉత్సవం, కళ్యాణోత్సవం వంటివి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. గంగా డైనెస్టీ కింగ్ అయినటువంటి అనంతవర్మన్ ఎవరైతే పూరి జగన్నాథ్ టెంపుల్ కట్టించారు చూసారా, ఆయనే 800 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని కూడా కట్టించారు. ఎలా ఉందండి వీడియో? యాక్చువల్లీ నేను శ్రీకాకుళం ఏరియాని అన్ని ఏరియాస్ లాగే నార్మల్గా కవర్ చేద్దామని వచ్చాను. బట్ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, టెంపుల్స్ అన్నీ చూసిన తర్వాత గ్రేట్ టూరిజం పొటెన్షియల్ ఉన్న ప్రాంతం అనిపించింది. సొంత ఊరు రుణం తీర్చుకోలేని పొలిటీషియన్స్ యొక్క అసమర్థత వల్లనే శ్రీకాకుళం ప్రాంతాన్ని చిన్నచూపు చూసేలా చేసింది. ఇక్కడ ఉండే యూత్ అయిన శ్రీకాకుళం యొక్క గొప్పతనాన్ని అందరికీ చేయాలన్నదే నా ఇంటెన్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.